హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అని అంటే ఏం లేదండి, చిన్న చిట్కా చెప్తామని వచ్చాను. ఆ చిట్కా ఏంటి అని అనుకుంటున్నారా? అదేనండి, ఒక చెట్టు గురించి చెప్పాలనుకుంటున్నాను. ఆ చెట్టు గురించి చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి ఆ చెట్టు వల్ల. మరి ఆ చెట్టు ఏంటి అనుకుంటున్నారా? అదేనండి, జిల్లేడు చెట్టు. మరి ఈ జిల్లేడు చెట్టు మరి ఎలా ఉపయోగపడుతుంది ఏంటి నేను మీకు చెప్తాను. ఇక్కడ మనకు చలికాలం కొంతమందికి ఇక్కడ బిళ్ళలు కడుతూ ఉంటాయి, చెంపలోపల అని కూడా అంటూ ఉంటారు. దానికి ఉపయోగపడుతుంది. అరికాళ్ళు మంటలు నొప్పులు వస్తాయి, దానికి ఉపయోగపడుతుంది. నేను ఈ రెంటి గురించి ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు చెప్పిన తర్వాత దానివల్ల ఆ చెట్టు వల్ల ఇంకా ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ రెండు అయితే ఇప్పుడు నేను చెప్తాను. చెప్పిన తర్వాత మీరు కామెంట్ పెట్టి నన్ను అడిగితే ఆ మిగతా ఉన్న ఉపయోగాల గురించి కూడా నేను చెప్పాలనుకున్నాను. మరి అది ఎలా ఉపయోగించాలి ఏంటి అనుకుంటున్నారా? జిల్లేడు చెట్టు అంటే అన్ని జిల్లేడు చెట్లు ఒకటేననుకుంటారు. ఒకటైతే కాదు. అందులో ఆడ జిల్లేడు చెట్టు ఉంటుంది, మగ జిల్లేడు చెట్టు ఉంటుంది. మనకు ఉపయోగపడేది ఆడ జిల్లేడు చెట్టు అనమాట. మరి ఆడ జిల్లేడు చెట్టు మగ జిల్లేడు చెట్టు ఎలా కనుక్కోవాలి అనుకుంటున్నారా? నేను చూపిస్తాను నండి. ఇది ఆడ జిల్లేడు చెట్టు, చిన్నగా ఉంది, ఇలా రౌండ్గా ఉంది. ఆడ జిల్లేడు చెట్టు ఆకు అనమాట. ఇది మగ జిల్లేడు చెట్టు ఆకు. ఇది చాలా పొడవుగా ఉంది, చాలా పెద్దగా ఉంది. దీనిలో సగం ఉంటుంది ఆడ జిల్లేడు చెట్టు ఆకు. ఇది చూడండి, దీనిలో సగమే ఉంటుందన్నమాట. ఇది పనికిరాదు మనకి, ఇది పనికి వస్తుందన్నమాట. మరి దీన్ని ఎలా ఉపయోగించాలి అది నేను చెప్తాను. ఏం లేదండి, మీరు ఆయుర్వేదిక్ షాప్లో వంటామదం అని దొరుకుతుంది, చిన్న బాటిల్లో దొరుకుతుంది అనమాట. అది తీసుకొచ్చుకొని ఈ ఆకుని రెండు పక్కల శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా శుభ్రంగా తుడిచేసేయాలి. తుడిసిన తర్వాత ఆ ఆయిల్ పోసుకొని కొంచెం వేసుకోవాలి. వేసుకొని బాగా రబ్ చేయాలి. రబ్ చేసిన తర్వాత స్టవ్ వెలిగించుకొని సిమ్లో పెట్టుకొని లైట్గా వేడి చేయాలి. వేడి చేసిన తర్వాత ఈ చెంపలోపలు ఉంటాయి కదా, దీనికోసం రెండు పక్కల ఇట్లా సైడ్లో ఇలా పెట్టేసుకొని బట్ట కట్టుకోవాలి. ఇలా కనుక 3 పూట్ల కనుక చేస్తే మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. అలాగే ఇలాగనే ఆయిల్ తోటి రబ్ చేసి మళ్ళీ వేడి చేసి అరికాళ్ళకు కూడా ఒక 3-4 ఆకులు పడతాయి. ఎందుకంటే ఇవి చిన్నగా ఉంటాయి కాబట్టి మనకి ఈ చిన్న ఆకులే పనికి వస్తాయి, పెద్ద ఆకులు పనికిరావు అనమాట. అయితే దానికి కూడా 3-4 ఆకులు పడతాయి. అలాగనే మీరు లైట్ వేడి మీద వేసుకోండి. మీరు సాక్స్ అయినా వేసుకోండి, లేకుంటే బట్ట అయినా కట్టుకోండి. మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఎందుకంటే నేను ఉపయోగించాను, నాకు మంచి రిజల్ట్ వచ్చింది. మీకు కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మీరు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక లైక్ చేయటం మర్చిపోకండి. నాకు యూస్ఫుల్గా ఉంటుంది మీ లైక్. ఓకే, థ్యాంక్ యూ. జిల్లేడు చెట్టు ఎలా ఉంటుంది, మగ జిల్లేడు చెట్టు ఎలా ఉంటుంది మీకు నేను వీడియోలో పెట్టాను, చూడండి. దానికి డిఫరెంట్ ఉంటుంది, దీనికి డిఫరెంట్ ఉంటుంది. మనకి ఇది ఆడ జిల్లేడు చెట్టు. ఇవి ఈ జిల్లేడు చెట్లు, ఇవి మొగ చెట్లు అన్నమాట. మనకి ఉపయోగపడేవి ఈ చెట్లు.